ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాస్తారోకోలో ప్రధానమైనటువంటి ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలనెత్తిన పెనుభారాన్ని మోపుతా ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ నెలలోనే 4 సార్లు పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి తమ యొక్క ప్రజా వ్యతిరేకతని చాటుకుంటా ఉంది. నరేంద్ర మోడీ నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప రెండోది రావట్లేదు. ఈ స్థితిలో ప్రజలందరూ కూడా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ఛార్జీలకు వ్యతిరేకంగా 9వ తేదీ జరిగేటటువంటి రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొనాలని సిపిఐగా, రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెరిగినందువల్ల వాటి ప్రభావం నిత్య జీవితావసర సరుకుల పైన పడి ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. కనీసం 2 పూట్ల భోజనం కూడా చేయలేని దుస్థితి సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఏర్పడుతూ ఉన్నది. ఉన్నత వర్గాలు సైతం పెరుగుతున్నటువంటి ఛార్జీలను చూసి భయపడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కేంద్రం పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచుతూ ఉంటే మన రాష్ట్రంలో చంద్రబాబు గారు కేంద్రం పెంచిన దానికి డబుల్ పెంచి ఈయన మాటల్లో మాత్రం కళ్ళు తాగుతూ ఉన్నాడు, టీ తాగుతూ ఉన్నాడు, ఇంకా రకరకాల కార్యక్రమాలు, విన్యాసాలు చేస్తా ప్రజలను మభ్య పెడతా ఉన్నాడు తప్ప పెట్రోల్, డీజిల్ ఛార్జీల్ని ఇంతవరకు సబ్సిడీ ఇచ్చి తగ్గించాలనేటటువంటి వైపు చంద్రబాబు గారు లేకపోవటం తమ యొక్క ప్రజా వ్యతిరేకతకి అద్దం పడుతూ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం శ్రీలంకలాగా అప్పుల పాలైపోతా ఉంది, కరువు కాటకాల్లోకి వెళ్తా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి, నేను అధికారంలోకి వస్తే అన్ని ధరలు తగ్గిస్తాను, అప్పులు తీసుకురాను, ఉన్నప్పుడు తీరుస్తానని చంద్రబాబు గారు నమ్మబలికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల్లో 3.32 వేల కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3.47 వేల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తానన్నటువంటి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతూ అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేస్తా ఉన్నాడు.